ఈ ముఠా హత్యలకు అంతం లేదా? ఉజ్జి నారాయణరావు గారు ఎమ్మెల్యే గారు కాదు. నెక్స్ట్ మా ఊరు దొరవారు నరసింహారెడ్డి గారు మండల్ మారు నాకు తెలియకుండానే నా దాంట్లోనే నక్సల్స్ ఉండేదంట. తరుణంలో మీరు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎవరు మీకు సపోర్ట్ వెనుక బ్యాక్ బోన్ గా ఎవరైనా ఉన్నారా? దెబ్బతిన్నప్పుడు కూడా ఎవరు నాకు హెల్ప్ చేయలే. ఎవరి దగ్గర చేజాపి డబ్బులు ఈ రోజు అయితే రేపైనా ఎప్పుడైనా అంతే. నా జిందగీ ఉన్నంత కూడా ఈ టైప్ అయితే రాను. ఆ రోజు ఈ నరసింహగౌడ్ కనపడాడు. మా బంధువుల నుంచి కూడా ఎలాంటి సహకారాలు లేవు, మనమే ఇస్తాం. అవును, మీరే ఇస్తారు. అటువంటిప్పుడు మనకెవరు సహకారం చేస్తారు? అటు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. వెంకరెడ్డి గారు యూత్ లీడర్ అంతకు ముందర. నా బెస్ట్ ఫ్రెండ్ దుబ్బాక నరసింహారెడ్డి. మేము ఒక 5 దోస్తులం ఉంటాం. ఇప్పుడు వెంకరెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, దామోదరెడ్డి చనిపోయిన దామోదరెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, ఈవెన్ జానారెడ్డి గారితో. జెడ్పీటీసీ ఖాళీ ఉంది టీడీపీలో, మీరు కొంత అమౌంట్ ఖర్చు పెడితే పార్టీ పరంగా వస్తుంది, మీ పేరు అనౌన్స్ చేశారు. ఈ రాజకీయ సమీకరణలో ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు. టికెట్ అనౌన్స్ చేశారు, వస్తే ఊర్లో ఊట్లేదు. అంటే కావాలని ఇంటెన్షన్ తోటే తొలగించారు. ఎప్పటికైనా మాకు ఏ మేఘాయతోడు వస్తాడు ఈయన. ఆ రత్తిపల్లిలో వాటర్ లేదు, నేను బోరేసా. అయ్యే బోర్ స్టిల్ కూడా తాగుతున్నారు. అవునవును, రత్తిపల్లిలో. అప్పుడు రాజేష్ అనే పిల్లోడు గెలిచాడు సర్పంచ్గా. ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాది గారు మీటింగ్ పెట్టాలరా అన్న, నాది కంట్రిబ్యూషన్ ఒక 5,000 3,000 చేయగలుగుతానండి. ఎంత ఉంటే అంత. నరసింహగౌడ్ గారు బిగ్ బాస్ అని ఎందుకు సంబోధిస్తారు? అసలు కారణం ఏంటి? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎందుకు? నేనేమో బాస్ని అంటే మన మాఫియా కాదు, గొడబడి కాదు. వ్యక్తిగతంగా చాలా మంచోడే అతను. అతను ఖరాబ్ చేసిందంతా వీళ్ళే. లొంగిపోయిన వాళ్ళందరూ అతని దగ్గర రావాలని చెప్పి బలవంతం పెడుతున్నాడు. ఆ టైంలో నేను 2000లో ఆఫీస్ మళ్ళీ రీఓపెన్ చేశా కదా. ఈ చుట్టుపక్కల లొంగిపోయిన వాళ్ళంతా కొంతమందికి డ్రైవింగ్, కొంతమంది గైడ్లు. అప్పుడు బళ్ళు చాలా వచ్చాయి నాకు. వీళ్ళని ఫర్ డే వీళ్ళందరికీ అన్నం భోజనాలు పెట్టాలన్నా కూడా కష్టమే కదా. మరి ఇక్కడ లొంగిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నాను అనుకో, డిపార్ట్మెంట్ కూడా కష్టమే కదా. అటువంటిప్పుడు ఏం చేశానంటే వాళ్ళందరినీ వీళ్ళు ఎక్కడ నీ దగ్గర ఉన్నారా అంటే అందరు ఉన్నారు సార్ అని చెప్పి. మరి ఆడే నయం ఏమనట్లేదా మేము అన్నా. ఏమంటాడు సార్, వీళ్ళు బతికిస్తున్నాం, వీడు పోతే చంపేస్తున్నాడు సార్, పోకుండా మాత్రం కాపాడుతున్నాం అని చెప్పాను. ఇంకా తప్పేముంది, ఇది చాలా డేంజరు, అర్థం చేసుకోను అన్నాడు. చలో మరి ఏమన్నా ఉంటే అతనితో థ్రెట్ ఉంటే వెపన్ అప్లై చేసుకోవాలని ఉంటే నాకు అంత అవసరం కూడా లేదు సార్. ఒక మాట చిన్న మాట అన్న, నేనే వెపన్ సార్, దానికి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ట్రిగర్ పెట్టి వచ్చినా కూడా నేను చావండి సార్, మీరు కొత్తలేరు కూడా అన్న. ఎందుకు అన్నాడు. అది ఉద్దేశం ఏంటంటే నైట్ కోటిస్తాను కావాలి. ఈ నెట్లో నీ బిల్డింగ్ ఎట్ట కట్టిండు, ఈ కార్ ఎట్టున్నాడు. ఆంధ్ర వాళ్ళ దగ్గర నేర్చుకున్నవాడు చాలా, అందరు అనుకుంటారు కానీ చాలా గొప్పోడాడు. ఎంతైందా వాళ్ళు చెప్పిన దాన్ని సూచనగా పాటించాలా. 100 రూపాయలు దాపెట్టుకునేది 100 బయట పెట్టు వచ్చి కార్ దిగంగానే బాయ్యాలు ఇస్తాడు రా బాబు అనుకునేది. సార్ 150 రూపాయలు మా అత్తకు పంపించా, 50 రూపాయలల్లా కొన్ని వస్తువులు తీసుకొని పోయి చేయండి. ఓకే చాలు. ఇంకొక తెలంగాణ పిలిచి ఏం చేసినావా సార్, 100 రూపాయలు మటన్ తీసుకున్నా, ఒక క్వార్టర్ తీసుకున్నా, 2 బిర్యానీలు తీసుకున్నా సార్ అనేదాడు. ఎంతమంది ఉంటారా మీ ఇంట్లో అనేది? 6 ఉంటాం సార్ అన్నదా. ఇక నువ్వు అనేది నన్ను పిలిచింది. 200 ఏం చేసినావు అన్నాడు. సార్ 50 రూపాయలు మటన్ తీసుకున్నా సార్, రైస్ లేవు సార్ ఇంట్లో, ఒక 5 కేజీల రైస్ తీసుకున్నా సార్, ఇంకా 50 మిగిలినాయి సార్ మా దగ్గర అన్నాడు. అందరు పిలిచిన చూడరా, 5 కేజీల రైస్ తీసుకుంటా అతను, వాళ్ళ ఇంట్లో ఉన్నది భార్య అతనే. మటన్ తీసుకుంటా 1/2 కేజీ. ప్రశాంత్గా తిన్నాడు. ఎవరన్నా దోస్తుని పిలిపించుకున్నాడు, మళ్ళీ అలా కూడా పెట్టాడు. ఈడు బిర్యానీలు తిన్నాడు. ఎంతమంది తింటారా బిర్యానీలు? ఈడు 200 కథం పెట్టేశాడు. అందుకనికి 50 మిగిలినాయి. వీడు 50 అడుగుతుండు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు. కానీ అట్లా దెబ్బతిన్నారు. లాస్ట్ చనిపోతప్పుడు కూడా చావు కూడా డబ్బులు లేకుండా నేను ఇచ్చా. అట్లుంటే శివశంకరానికి నాకు తేడా లేదు కదా. నిజంగా కూడా తెలుసు అని చెప్పినాడు. అంత హౌలాగాడు ఇంకోటి లేడు తెలుసా. ఎందుకంటే పల్లెరావు కుమార్ చెప్పాడంట, నేనే పంపించా శవాన్ని తీసుకొచ్చా. కేసీఆర్ గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాననుకో, ఇవన్నీ ఆయన దాంట్లో వేసుకోవాలి కదా.
వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం షిరిడి సాయి ట్రాన్స్పోర్ట్ అధినేత, హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరమల్ల నరసింహగౌడ్ గారి దగ్గరను వారిని అడిగి వారి యొక్క కుటుంబ నేపథ్యం, వ్యాపారము, రాజకీయ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అన్న, వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. అన్నగారు చెప్పండి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఈ లారీ ట్రాన్స్పోర్ట్ సప్లై బిజినెస్ లోకి ఎట్లా అడుగు పెట్టారు? మాది నల్గొండ జిల్లా మున్గోడు మండలం, అన్నగారు కొంపల్లి గ్రామం. అన్న నేను 1983-84 వరకు కొంపల్లిలో 7th వరకు ఉంది. అన్న నెక్స్ట్ మున్గోడు మా బాబాయ్ ఉండే. అన్నగారు మా బాబాయ్ దగ్గరికి ఎడ్యుకేషన్ పర్పస్లో మున్గోడు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నాది. అన్న 87లో 10th కంప్లీటెడ్. అన్న 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ 89 అన్న నల్గొండ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది జూనియర్ కాలేజీలో జర్నలిజం పర్ఫెక్ట్గా, గ్రామీణ ప్రాంతాలలో జర్నలిస్టులు లేకుండే అప్పుడు. అవునా, ఆ టైంలో మా గురువు ప్రజాపూర్ సబ్, ఇప్పుడు ప్రజెంట్ ఆయనే అధినేత, యూసుఫ్ గారి ప్రోద్బలంతో నేను ఒక జర్నలిస్ట్గా చేసిన. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకముందే జర్నలిస్ట్ గా చేసిన ప్రయాణం చేసిన. అప్పుడు మా ఏరియా ఏంటంటే మున్గోడు కానీ నల్గొండ జిల్లాలో అన్న ఈ నక్సలిజం అని ఉధృతంగా నడుస్తుంది. ఈ పోలీసు నిర్బంధాలు అవును. తర్వాత మా ప్రాంతాలలో ఉంటే, తర్వాత నేను ఒక ప్రజాపూర్ నుంచి ప్లస్ నాకు ఒక కోఆర్డినేటర్గా ఆంధ్రప్రభ. ఇక అప్పుడు ఇప్పుడు హత్యలు చాలా, ఫ్యాక్షనిజంలో నెంబర్ 1 మునుగోడు, అవును, కొంపల్లి, చీకడు మామిడి, అదే నియోజకవర్గంలో పొనుగోడు, ఇలాంటి ప్లేసెస్లకు నన్ను ఒక క్రైమ్ జర్నలిస్ట్ గా అపాయింట్ చేసి పంపించారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకముందే నేను అప్పటికే జర్నలిస్ట్ అంటే ఏముంది, స్ట్రింగ్ రీసెంట్గా ఈనాడు వచ్చిన తర్వాత, ఉదయం ఈనాడు వచ్చిన తర్వాత అయ్యింది మండల వైజ్గా ఒక గ్రామీణ ప్రాంత విలేకరులని అపాయింట్ చేసి, అప్పుడు మంచి గౌరవం ఉండేది. ఇప్పుడున్న వ్యవస్థని తప్పుపట్టద్దు, కానీ అప్పుడు ఉండే ఒక గౌరవం, విలేకరి అంటే ఒక గౌరవం ఉండే. నేను చిన్నోడిని, మిగతా చాలా జ్యోతి, ఉదయం ఇవాళ్ళు చాలా సీనియర్లు ఉండే. వాళ్ళతో పాటు సమానంగా నేను క్రైమ్ రిపోర్టర్గా చాలా, దీనివల్ల నాకు అంటే డిపార్ట్మెంట్ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి అనుబంధం బాగుండే. ఇదే అనుబంధం సందర్భంగా నెక్స్ట్ నక్సల్స్, అప్పుడు ఇంత నిర్బంధం ఉండి కానీ అరెస్టులు అవన్నీ లేకుండే. ఇక నాకున్న ఫ్రెండ్స్ తోటి ఇంటర్మీడియట్ తర్వాత నిర్బంధం బాగా అయింది. నేను రాసే రాతలకు అప్పుడు సిపిఐ వర్సెస్ కాంగ్రెస్, బాలయ్య గోవర్ధన్ రెడ్డి గారు మీ దగ్గర, నెక్స్ట్ సిపిఐ. ఈ సిపిఐ వాళ్ళు చంపడం, వీళ్ళని వాళ్ళు చంపడం అని నేను ఒక ఆర్టికల్ రాసి ఒక 7-8 months నడిచింది. అది ఈ ముఠా హత్యలకు అంతం లేదా, చాలా హల్చల్ అయింది ఆ టైంలో. దీంతో వాళ్ళతోటి ఉంటారు కదా, నీ వయసు ఎంత, నువ్వెంత, ఏంటి రాతలు, నీ కోరిచ్చిరు, ఈ డీటెయిల్స్ అన్ని. అప్పుడు నాకు శంకర్ సత్యనారాయణ గారని ఫస్ట్ అపాయింట్మెంట్, ఎస్ఐ, మొన్న డిసిపిగా రిటైర్డ్ అయింది అన్నగారు, కోదాడ దగ్గర పెరక కమ్యూనిటీ. చాలా మంచి ఆయన, నాకు పెట్టి చలో అని చెప్పి ఈ న్యూసెన్స్ ఎక్కువ అయితే నాకు ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. డిగ్రీ నెల్లూరు లా కాలేజీలో 5 years లా చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళా. అంటే ఇప్పుడు లాలో కూడా ఎంటర్ అయినా, కానీ మనకు మన తెలుగు మీడియం కదా, మనకు లేకుంటే అక్కడ నుంచి మళ్ళీ సిటీ కాలేజ్కి వచ్చిన. సిటీ కాలేజీలో జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్. మాదేమి ఉన్నతమైన ఫ్యామిలీ కాదు, ఏ రోజుకు ఆ రోజు ఫుడ్ సిచ్యువేషన్స్ లోనో ఇలాంటి ల్యాండ్ కూడా లేదు మాకు. నిరుపేద కుటుంబం అంటే ఇంకా నిరుపేద అవస్థలు, అండర్ ప్రయారిటీలు ఉంటాయి. అంటే మీ ఫాదర్ గారు ఏం లేదు, కంప్లీట్ గా అప్పుడు తాళ్ళు ఎక్కేది ఏ ఉండదు, ఆధారం మొత్తం అంతే. ఇక హుషన్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అట్లే సర్కిల్ మెయింటైన్ చేసుకుంటూ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈవినింగ్ కాలేజ్, డే కాలేజీలో డే టైంలో దొరకలేదు. దాని గురించి అలా 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 నేను ఈ ట్రాన్స్పోర్ట్
ఇందిరా లారీ సప్లైర్స్ అని అన్న మోహన్ రావు మా బాస్. కొత్తపేట పాత కోర్టు ఉంది ఇప్పుడు, ఇప్పుడు అంటే డిమాలిషన్ చేసేసారు. అన్న ఆ కోర్టులో పార్ట్ టైమ్ 700కి జాయిన్ అయినా మీరు ఫర్ మార్నింగ్. అంటే మీరు మొదటిసారి తీసుకున్నటువంటి సాలరీ 700. ఆంధ్రప్రభ డెస్క్ లో 550 రూపాయల సాలరీ తోటి ఇచ్చారు. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భాష ప్రొనౌన్సియేషన్స్ అన్ని సిటీ టైప్ లో రాసి ఎడిటర్ కి ఇవ్వడం నా బాధ్యత అంతే. అంటే గ్రామీణ ప్రాంతంలో భాష ఆ భాషలో కొద్దిగా మోడల్ చేసి ఇచ్చి సిటీలకి ఇచ్చేయడం. నాది 550 సాలరీ ఇచ్చేది. ఇక అట్లా నా ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇప్పుడు వచ్చినాం, ఒకటేసారి ముగ్గురు వచ్చినాం. ఇప్పుడు ఆ వినయ్ కుమార్ అని ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ ఉండు కదా, అతను నా క్లాస్మేటే. అతను వాళ్ళ బ్రదర్ ముగ్గురం కలిసి వచ్చి ఒక రూమ్ తీసుకొని వాళ్ళు బీజేఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు జాయిన్ అయ్యారు. నేను ట్రాన్స్పోర్ట్ లో చేస్తూ నాదిగా పర్మనెంట్ గా ఈ ట్రాన్స్పోర్ట్ కింద బయటకు వెళ్ళలేకపోయాను. తర్వాత మధ్యాహ్న ఈ ట్రాన్స్పోర్ట్ లో ఏమో చూసినతో ఈ కండక్టర్ జాబ్స్ పడ్డాయి 10th బేసిక్ లో. నేను కూడా ఫస్ట్ క్లాస్ అప్లై చేసా. సికింద్రాబాద్ పికెట్ లో వచ్చింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఎంత సాలరీ అని అడిగితే 750 రూపాయలు అన్నాడు. అప్పుడు నాకు రోజుకే 100, 150, 200 వచ్చేది ట్రాన్స్పోర్ట్ లో. కలెక్షన్ తిరిగేదిగా నేను. అట్లా ఒక 6-7 months లోనే ఆ ట్రాన్స్పోర్ట్ లో నేను లేకుంటే ఇలా కలెక్షన్ కాదు అనే దగ్గర తీసుకో 18 members ఉండే కలెక్షన్స్. ఆల్ సిటీ ఆల్ రౌండ్స్ తిరిగేది. ఈ లారీల కిరాయిలు వసూలు చేసుకొచ్చేది. నేను డెడికేటెడ్ గా చేసిన. చేయడం వల్ల కొన్ని సంవత్సరాలు 93లో నాకు ఈ మాట్లాడడానికి ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత అలా 96, 97 కొద్దిగా ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం. ఆర్థికంగా 92లోనే 4-wheeler మెయింటైన్ చేసా. 92లోనే 4-wheeler. నేను చౌటుపల్లి నుంచి క్రాస్ కాగానే మా ఊరికి ఉజ్జిన్ నారాయణరావు గారు ఎమ్మెల్యే గారు కారు. నెక్స్ట్ మా ఊరు దొరవారు నరసింహారెడ్డి గారు మండల్, అప్పుడు ప్రెసిడెంట్ ఆయన కాంగ్రెస్. అతనిది పిఎట్, నాది అంబాసిడర్. అలా నాకు ఫస్ట్ నుంచి అదే. అప్పటి నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలలో ఎవరు అడిగితే లేదు, నగర ఏం లేదు, పుట్టుకతోటి ఏం లేనోళ్ళమే. ఎవరు అడిగితే కూడా కాదనే సిచ్యువేషన్స్ ఏ రోజు కూడా నోట్లోకి వెళ్ళి రాదు. ఎందుకు రావట్లేదో నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా అంతే. ఇక అలా వచ్చి ఇదే ట్రాన్స్పోర్ట్ లో 98లో ఓన్ పెట్టచ్చు. ఆంధ్ర అస్సాం రోడ్ లైన్స్ అని స్టార్ట్ చేశా. ఇప్పుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారే ఓపెన్ చేశారు హయత్నగర్ లో ఆంధ్ర అస్సాం రోడ్ లైన్స్ అని. కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే 99లో అప్పుడు ఆంధ్ర నేను ఒక్కడనే తెలంగాణ, మిగతా టోటల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే ఉండేది. అంటే ఈ సప్లై చైన్ మొత్తం టోటల్ మీరు ఒక్కడనే కారులో తిరిగేది. ఈ కొంతమంది ఉంటాయి కదా శక్తులు, ఈ శక్తులు ఏం చేశాయంటే నాకు విజయవాడ, గుడివాడ, బందర్ ఎన్ని ఏరియాల నుంచి ట్రక్స్ వచ్చేది ఎక్కువ. ఆ టైంలో చాలా ట్రక్లు పెట్టేది. తెలంగాణ అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతానికి నన్ను కంప్లీట్ గా విజయవాడ కదా కొన్ని కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. 98లోనే 28-29 lakhs డిఫిట్ లోకి వెళ్ళిపోయినా. మరి ఎట్లా బయటపడ్డారు అన్నగారు? ఇక అప్పుడే ఒక ఇల్లు కట్టుకొని ఉంటేనే 500 గజాలలో 550లో 96 months ఉన్నామండి. మన మాట అంటే అందరికి 40 మాట పడి ఇమ్మీడియట్లీ సేల్ చేసి 1 year 2000లో మళ్ళీ స్టార్ట్ చేసా. మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి కదా. అప్పుడు కొద్దిగా ఈ ఊర్లలో కానీ అలాగ కానీ. ఇప్పుడు మన కార్లో తిరుగుతున్నాం, మళ్ళీ బైక్ లో తిరిగితే ఏమంటారా అయిపోయాడు అంటారు. ప్రజలదే. అది కాకుండా బంధువర్గం కూడా, అంటే ఎవరి దగ్గర మనం ఇప్పుడు మా ఊరు కూడా ఓన్ ఊర్లోనే మా అత్తగారు కూడా మనకిచ్చింది ఏం లేదు, మాకేం లేదు కాబట్టి మాకేం చదువుకున్నాడు మంచిగా ఉద్దేశంతో ఇచ్చారు. ఇక అట్లా చేసుకుంటూ వచ్చి అట్లా అపవాదులు పడ్డాం. తర్వాత 2001 స్టార్ట్ చేసినప్పుడు
ఆ, ఇప్పుడు నయంది బాగుండే ప్రాబ్లం. మన ఏరియాలో ఎవరైతే లొంగిపోతారో నక్సల్స్ నక్సల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళతో పని చేపియడమా లేదనుకుంటే చంపేయడం. ఆ మూమెంట్లే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అనుకో, మా చుట్టుపక్కల ఊరు వాళ్ళు అనుకో, నాకున్న పాత పరిచయాలు నల్గొండలో అంటారు కదా, అన్న కూడా నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు. మా మామ అనంత అంజయ్ గౌడ్ అని అంబాల సత్తయ్య, ప్రజెంట్ ఇప్పుడు కమిషనర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కమిషనర్, వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్. ఆ భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ శాఖలు నడిచేది. మా రూమ్లు ఏంటి టోటల్ గా, మా రూమ్ శివాజీ నగర్ ఉంటుండే. మా రూమ్ నాకు తెలియకుండానే నా దాంట్లోనే నక్సల్స్ ఉండేదంట మీరు మా రూమ్ లో. దానికి ఎట్లా వచ్చిందంటే, మాకు ముందుగా మునుగోడు ఈ ఏరియా నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్సీ సత్యం గారు కానీ, నెల్లికంటి సత్యం గారు కానీ, ఆ రంజాన్ మర్డర్ జరగడం, ఆ కేసులో వాళ్ళు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ కావడం, ఈ నక్సల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు సిపిఐ అంతే. ఇప్పుడు ఈ పల్ల వినయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ సిపిఐ సర్పంచ్ ఊర్లో బోడంగి పొడితిలో. వీళ్ళది ఒకటే రూమ్, మనందరిది ఒకటే రూమ్ కదా. అట్లా మా మామ దగ్గరికి పోతే వాళ్ళు అనేది ఆర్ఎస్ఎస్ శాఖకు పోయేది. నేను కూడా అంటే ఏ పార్టీ సభ్యత్వాలు లేవు నాకు, ఎక్కడ సభ్యత్వం తీసుకోలేదు. అన్ని పార్టీలతోటి, అన్ని పార్టీ లీడర్స్ తోటి అనుబంధం ఉండేది. ఇలా మేకల ప్రదీప్ రెడ్డి కానీ, ఆ టైంలో మంచి లీడర్స్ వాళ్ళు మా మునుగోడులో. ఇటు సిపిఐ, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, కొంతమంది బీజేపీ ఉండే. అట్లా ఉండి నల్గొండ శాఖకు పోయేది నేను. శాఖకు పోతే ఇదే సత్యనారాయణ రెడ్డి గారు, అంబాల సత్తయ్య గారు, ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా మామ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హెల్త్ లో నల్గొండ, అనంత అంజయ్ గౌడ్ అని మా మేనమా. పోతా అనేది అయినా కూడా వాళ్ళు నమ్మకపోయేది నన్ను, ఎందుకంటే మా రూమ్ అట్మాస్ఫియర్ అట్లాంటిది. కానీ నాకు తెలియదు ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో నాకు ఎస్ఐ గారు చెప్పారు, షూట్ గౌడ్ సాబ్, ఇప్పుడు నువ్వు పలాని మునుగోడులో అప్పుడున్న కిరణ్ కుమార్ సెక్రటరీ, మావోయిస్ట్ సెక్రటరీ కిరణ్ కుమార్, అప్పుడు మావోయిజం రాలేదు, ఇది పీపుల్స్ ఫారే, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నామంటగా అన్నాడు. అందరు బహిరంగంగా ఉన్నాడు కదా సార్, మీరు ఎందుకు ఆ ఊర్లో ఎందుకు కొట్టారు, ఆ దొరను ఎందుకు కొట్టారు, వీళ్ళని ఎందుకు కొట్టారు అని అడిగాను అంతే. మన వాళ్ళు పోయిన తర్వాత నిన్న అతను వచ్చి బెదిరించినాడు కదా అన్నాడు. మా ఊర్లో ఒక ఆయన ఉండే పెద్ద రౌడీ షీటర్, అప్పుడు చంపేసిరు అనుకో కొంపల్లిలోనే. అతను నన్ను వచ్చి అడిగాడు, ఏం సంగతి అంటే, వీళ్ళు పోయి వాళ్ళని బెదిరించింది నాకు తెలియదు, పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. ఎంత న్యూసెన్స్ ఎంతో గాడ్, ఎడ్యుకేషన్ ఉంది, ఈ వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో అని ఆయన మోటితోటి వచ్చిన హైదరాబాద్. ఇవన్నీ ఎందుకు నాకని. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో అనుబంధం ఎక్కువ, ప్రతి పార్టీలో. ఈ మధ్యనే బీజేపీలో మాత్రం మా అక్కడ ప్రజలు మరో గేటెడ్ కమ్యూనిటీ మాది, దాంట్లో జర శాఖలు అంబర్పేట వాళ్ళు వస్తే మాత్రం సభ్యత్వం మాత్రం తీసుకున్నా. రాజకీయ పరంగా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారు. పార్టిసిపేటెడ్ 99% ఏం చేయను, అన్ని పార్టీలతోటి సమానంగా ఉంటా. అన్నగారు, ఇప్పుడు ప్రధానంగా మీరు ఏదైతే ఎదుగుతున్న మీ వ్యాపార రంగంలో కానీ కుటుంబంలో కానీ ఎదుగుతున్న తరుణంలో మీరు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎవరు మీకు సపోర్ట్ వెనుక బ్యాక్ బోన్ గా ఎవరైనా ఉన్నారా? ఫైనాన్షియల్ గా కానీ, మోరల్ గా కానీ, ఎట్లా మీరు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం? ఇప్పుడు మేడం గారి యొక్క ప్రోత్సాహం ఏ విధంగా ఉంది మీకు అసలు? ఉంటది పర్సనల్ గా అంటే, ఇప్పుడు మాకు ఆ టైంలో 98లో దెబ్బతిన్నప్పుడు కూడా ఎవరికి నాకు హెల్ప్ చేయలే అన్న. నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫౌండేషన్ వేసినాం, అవును, బిల్డింగ్ కట్టా, ఓకే అన్న. ఉదాహరణగా ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నా. ఎక్కడైతే జాబ్ చేశానో ఆ జాబ్ కానించే ఫౌండేషన్ పెట్టుకున్నా. బిల్డింగ్ కట్టా, కూలిపోయింది. ఫౌండేషన్ అయితే గట్టిగానే ఉంది కదా, దాన్ని నమ్ముకొనే ముందుకెళ్ళా. ఎవరి దగ్గర చేజాపి డబ్బులు ఈ రోజు అయితే రేపైనా ఎప్పుడైనా అంతే, నా జిందగీ ఉన్నంత కూడా
ఈ టైప్ అయితే రాను. ఆ రోజు ఈ నరసింహగౌడ్ కనపడాడు ఇంత. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఏ రోజు ఉండలే. ఇంట్లో కూడా మా మిస్సెస్ మాకు సపోర్టెడ్ గానే ఉండే. మా బంధువుల నుంచి కూడా ఎలాంటి సహకారాలు లేవు, మనమే ఇస్తాం. అవును, మీరే ఇస్తారు. అటువంటిప్పుడు మనకెవరు సహకారం చేస్తారు? కానీ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ పిల్లలకు రానియలే. అంత పెద్ద దెబ్బ తిన్నా కూడా వాళ్ళకి ఆ లోటు అనేది కనిపించలే. ఎందుకంటే కొంత ఫౌండేషన్ ఉంది కదా, ఆ దెబ్బతోటి మళ్ళీ ఎక్కడ పోయినాయో అక్కడే ఎత్తుకోవాలని కసితోటి కొట్లాడా. మళ్ళీ స్టిల్ ఇప్పటికి అదే ఉంది. పాప మ్యారేజ్ చేశా గ్రాండ్ గా. మనవడు బాబు ఉన్నాడు ఇప్పుడు. అతను సినీ ఫీల్డ్ లో ఉంటాడు. సినీ ఫీల్డ్ లో తిరుగుతుంటాడు. ఇక ఆయన ప్రొడక్షన్ దాంట్లోనే చేస్తున్నాడు. సొంతంగా పెట్టుకున్నాడు మనడు దాకా. దేవుడి దయ వల్ల ఎక్కడికి వెహికల్స్ గానీ దేనికి గానీ ఎక్కడ లోటు లేదు. ఏ పొలిటికల్ గా ఎమ్మెల్యే ఎంపీ ఎలా ఉంటాడో అదే టైప్ లో ఉంటాయి ఇప్పటికి. నేను దేంట్లో ఏ విషయంలో కూడా తగ్గదే లేదు అన్నగారు. ప్రధానంగా అంటే మీకు అటు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. అంటే అది మీ వ్యక్తిగత సంబంధాలు ఎట్లా? మీకు అన్ని రాజకీయ పార్టీలలో ఎట్లా సంబంధాలు ఉన్నాయి మీకు? కారణం అంటే ఇప్పుడు నేను 92 4-wheeler ఓకే. ఇవాళ ఆ టైంలో వెంకరెడ్డి గారు యూత్ లీడర్. అంతకు ముందు నా బెస్ట్ ఫ్రెండ్ దుబ్బాక నరసింహారెడ్డి. మేము ఒక 5 దోస్తులు ఉంటాం. ఈ 5 ఇట్లలో ఆ టైంలో నుంచి కూడా అదే టైప్ లో ఉన్నాం. ఇప్పుడు వెంకరెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. దామోదరెడ్డి చనిపోయిన దామోదరెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ జానారెడ్డి గారితో ఏం గౌడ్ అనే సిచ్యువేషన్ లో ఉంచుకున్నాం. 2006 ఇయర్స్ జెడ్పీటీసీ ఖాళీ ఉంది టీడీపీలో. మీరు కొంత అమౌంట్ ఖర్చు పెడితే పార్టీ పరంగా వస్తుంది, మీ పేరు అనౌన్స్ చేసారు, చేస్తారా అన్నాడు. అప్పుడు కూడా డౌట్ తోటే వద్దు అన్నాము. కొంతమంది చుట్టుపక్కల ఉండాలి ఏదో ఒకటి, ఇంతమంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, పేద పిల్లలకు ఎడ్యుకేషన్ సాయం చేస్తున్నావు, ఎట్లా అంటే సరే అని చెప్పినాం. నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉండని కాదు. ఏ రోజు సంపాదించి ఆ రోజు ఖర్చు పెట్టడం నేను. చలో నడు అని చెప్పి పోయినాం. అప్పుడే మా ఫాదర్ చనిపోయితే నేను 1 మంత్ ఊర్లోనే ఉన్నా. నేను ఈ రాజకీయ సమీకరణలో ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు. టికెట్ అనౌన్స్ చేశారు, చూస్తే ఊర్లో ఊట్లేదు. అంటే కావాలని ఇంటెన్షన్ తోటే తొలగించారు. ఎప్పటికైనా మాకు ఏ మేఘాయతోడు వస్తాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు లేదు అసలు నేను పోటీ కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలు అప్పుడు మా నియోజకవర్గంలో 10-12 సర్పంచ్లకు నేను హెల్ప్ చేసి గెలిపించిన ఉన్నాయి. ఆ రత్తిపల్లిలో వాటర్ లేదు, నేను బోర్ వేసా. అయ్యే బోర్ స్టిల్ కూడా తాగుతున్నారు రత్తిపల్లిలో. అప్పుడు రాజేష్ అనే పిల్లోడు గెలిచాడు సర్పంచ్ గా. నేను ఎప్పుడు చెప్పుకోలే ఇదేసండి నేను అడవని ఏమన్నాడు. ఎవరు వచ్చినా కాదు లేదనటం కదా. అందరు ఇప్పుడు లీడర్ చాలా వరకు ఇలా ఆర్ కృష్ణయ్య గారితో సహా విజయఆర్ నారగోని, ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగ గారు, తమ్ముడు ఇక్కడ మీటింగ్ పెట్టాలరా అన్న, నాది కంట్రిబ్యూషన్ ఒక 5,000-3,000 చేయగలుగుతానండి. ఎంత ఉంటుందంత, ఇంత అని కాకుండా. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని సంఘాలతోటి రాజకీయ పార్టీలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి నరసింహగౌడ్. అంతే. అంటే నేను ఎప్పుడు ఎందుకంటే నాకు ఎందుకు బాధ అనిపించిందంటే, ఊరికి ఒకటంటే సామెత ఉంది, ఊరికి పెట్టి నోటి మీద వచ్చినప్పుడు దేనికి పనికిరాడు రా బాబు అని. ఆ ఉద్దేశంతో నేనేం చేశా, గుడికిచ్చా. ఆ ఊర్లో ఎప్పుడు 93 మొత్తం గుడిలో పైన స్లాబ్ అమౌంట్ కావాలంటే ఇచ్చా. మా ఊర్లో మా గౌడ కమ్యూనిటీకి ఇచ్చా. ఎవరు అడిగినా స్కూల్ కు అప్పుడు నేనే స్టార్ట్ చేసిన. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత టై బెల్ట్ బట్టలు ఇచ్చిండు, షూ. అంతకుముందు షూలు, టై మొత్తం షూ ఇచ్చిన, టై ఇచ్చిన, బెల్ట్ ఇచ్చిన. అంతకుముందు ఏమో డ్రెస్సెస్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన, నేను నా బడి అనే అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు రాధాకృష్ణ గారితో మా సంబంధాలు ఉన్నాయి. అతను నేను నా బడి అని ఆంధ్రజ్యోతికి వచ్చిన కొత్తలా ఏబిఎన్కి వచ్చిన ఈ స్కూల్స్ డొనేషన్స్ ఇచ్చి ప్రైవేట్ స్కూలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ కూడా అలా తయారు చేయాలనే ఉద్దేశం రాధాకృష్ణ గారికి ఎప్పటి నుంచో ఉంది. అది
అది ఇప్పుడున్న గవర్నమెంట్ లో అమలు అది అంటాడు ఇది అంటాడు, అది ఎవడు చేయట్లే. ఇప్పుడు ఇస్తున్నారు కంట్రోలింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా మోడల్ స్కూల్ అంటున్నాడు, అన్ని అంటున్నాడు. ఈ విజన్ ఎప్పుడో ఉంది రాధాకృష్ణ గారు. గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ కు అతను ఎడ్యుకేట్ చేశారు. కాలే కొన్ని ఊర్లలో అయినాయి, ఆంధ్రాలో అయినాయి కొన్ని. అలా అని నా ఊరికి నేను చేశా ఒకటే. అన్నగా ప్రధానంగా ఏంటంటే మీ సన్నిహితులు అందరూ నరసింహగౌడ్ గారిని బిగ్ బాస్ అని ఎందుకు సంబోధిస్తారు? అసలు కారణం ఏంటి? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎందుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు దాన్ని చెప్పాలంటే చాలా లోతుగా అన్న. నేనేమో బాస్ని అంటే మన మాఫియా కాదు, గొడబడి కాదు. యాక్చువల్ గా నా దగ్గర ఈ మన నైం చెప్పే కదా, అతను లొంగిపోయిన నక్సల్స్ ని చాలా మందిని హరాస్మెంట్ చేయడం, చంపేయడం జరుగుతుండే. కొంతమంది ఎందుకంటే నాకంటే అప్పుడు ఉన్నప్పుడు నల్గొండలో ఉన్నప్పుడు కూడా నయం వ్యక్తిగతంగా చాలా మంచోడే. అతను ఖరాబ్ చేసిందంతా వీళ్ళే. అతను ఏం చేశాడంటే కొద్ది పరిచయాలు ఉండే అప్పుడు. అతను నాకు లొంగిపోయి జైలు నుంచి వచ్చిన తర్వాత, అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనం. అతను అప్పటికే ప్రాబ్లం బాగా చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, యంగ్ అండ్ షార్ట్. అతను ఏం చేశాడంటే లొంగిపోయిన వాళ్ళందరూ అతని దగ్గర రావాలని చెప్పి బలవంతం పెడుతున్నాడు. ఆ టైంలో నేను 2000లో ఆఫీస్ మళ్ళీ రీఓపెన్ చేశా కదా. ఈ చుట్టుపక్కల లొంగిపోయిన వాళ్ళంతా కొంతమందికి డ్రైవింగ్, కొంతమంది గైడ్లు. అప్పుడు బళ్ళు చాలా వచ్చాయి నాకు. వీళ్ళని ఫర్ డే వీళ్ళందరికీ అన్నం భోజనాలు పెట్టాలన్నా కూడా కష్టమే కదా. మరి ఇక్కడ లొంగిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో, డిపార్ట్మెంట్ తో కూడా కష్టమే కదా. అటువంటిప్పుడు ఏం చేశానంటే వాళ్ళందరినీ డ్రైవర్లుగా తయారు చేశాను, గుమస్తలుగా తయారు చేశాను. కొంతమంది డైవర్ట్ అయి పోయి చనిపోయారు. మనం చెప్తే వినడం. సమాజం అంటే ఇట్లా ఉంటది. ఎన్ని రోజులు కొట్లాడతారా, ఎందుకురా? మిమ్మల్ని ఏమనంటే నేను మాట్లాడతా అన్నతోటి కంగారు పడతాడు, బతుండు, వాడు ఎక్కడ పోడు, పార్టీతో సత్సంబంధాలు ఏమి ఉండే అతనికి అని చెప్పి నా దగ్గర పెట్టుకొని ఒక 20-25 మందిని నా దగ్గర ట్రైన్ చేయడం చేసిన. ఆ మూమెంట్ లో ఏం జరిగిందంటే అది డిపార్ట్మెంట్. అప్పుడు జేవి రాముడు వైస్ డిస్ట్రిక్ట్ డిఐజీ కూడా ఉండే జాస్తిరామ్. అతను మాది రోడ్ మెయిన్ హైవేనే ఆఫీస్. ఏకే ఖాన్ గారు ఎస్పీ అప్పుడు, ఏకే ఖాన్ అనుకుంటా. అతను ఏం చేశారంటే మా ఆఫీస్ దగ్గర ఆగారు. ఆగి ఇట్లా ఎవరు అంటే నొక్కనే ఉన్నా. ఎవరంటే చెప్పండి, పోలీసు వాళ్ళు అంటే ఆడలేడారు. చెప్పండి సార్ అంటే నాకున్న కొన్ని సంబంధాలకు కూడా ఎంక్వైరీ చేయకుండా రారు కదా. చెప్పారు. చేసిన తర్వాత చెప్పండి సార్ అని. వీళ్ళు ఎక్కడ నీ దగ్గర ఉన్నారా అంటే అందరు ఉన్నారు సార్ అని చెప్పి. మరి ఆడే నయం ఏమనట్లేదా మిమ్మల్ని అన్న. ఏమంటాడు సార్, ఇలా బతికిస్తున్నాం, వీడు పోతే చంపేస్తున్నాడు సార్, పోకుండా మాత్రం కాపాడుతున్నాం అని చెప్పాను. ఇంకా తప్పేముంది, ఇది చాలా డేంజర్, అర్థం చేసుకోను అన్నాడు. చలో మరి ఏమన్నా ఉంటే అతనితో థ్రెట్ ఉంటే వెపన్ అప్లై చేసుకోని ఉంటే నాకు అంత అవసరం కూడా లేదు సార్. ఒక మాట చిన్న మాట అన్న, నేనే వెపన్ సార్, దానికి నా దగ్గరకు వచ్చి ట్రిగర్ పెట్టి వచ్చినా కూడా నేను చావండి సార్, మీరు కొత్తలేరు కూడా అన్న. ఎందుకు అన్నాడు. అట్లానే ఉంటది కదా సార్ అన్న. అన్న తర్వాత నవ్వు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒకటే చెప్పారు, అంతకుముందు వాళ్ళకు ఎస్పీ గారికి జడ్జి శ్రీదేవి ఎవరు ఉండే అప్పుడు ఆమె తిట్టిందంట, ఒక్కొక్కరికి 40-50 వారెంట్లు ఉన్నాయి, వీళ్ళు దొరకట్లేదా మీకు, సిలిండర్ అయిన వాళ్ళు దొరకట్లేదా మీకు అని తిట్టింది. అట్లా దాదాపు 100-150 వారెంట్లు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్లు, ఎక్కడెక్కడ వీళ్ళు క్రైమ్ చేసిన పోలీస్ స్టేషన్లు ఉండే చాలా. ఒకటి వరంగల్, యాదగిరి గుట్ట, వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళందరి వారెంట్లు అన్ని తెప్పించుకొని ప్రతి ఒక్కరిని టైంకు నేను కోర్టుకు పంపేయడం నా బాధ్యత చేసి డిపార్ట్మెంట్ ఒప్పుకొని వచ్చినా కదా. డబ్బులు లేకున్నా డబ్బులు ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఒక 10 years లో కేసులన్నీ క్లోజ్ చేసిన. ఆ టైంలో ఏంటంటే 95 నుంచి మా వెంకటేశ్వర్లు ఇప్పుడు ఏసీపీ అంతా చిక్కడు మా వీళ్ళంతా 18 members దాకా ఉంటారు ఇంచుమించు. 2012 దాకా పిల్లలు, 2012 దాకా ఉన్న డిపార్ట్మెంట్ తోటి. తర్వాత కొత్తపేట కోర్టు కింద కదా మన ఆఫీస్, కింద ఆఫీసు పైన కోర్టు, రంగారెడ్డి కోర్టు. అప్పుడున్న అడ్వకేట్స్ కొంతమందిని సీనియర్ అడ్వకేట్ దగ్గర వస్తారు కదా మన చుట్టుపక్కల నల్గొండ జిల్లా వాళ్ళు కానీ బయట వరంగల్ వాళ్ళు కానీ, అన్న సార్ దగ్గర
అప్రెసిడెంట్ జైన్ కావాలా అంటే కొంతమందిని అలా అలా చేసిపించిన ఒక 20-30 మందిని ఆహా. అడ్వకేట్లు. వాళ్ళు ఇలా పీపీలు అయినారు, ఆ. 2-3 జడ్జీలు అయినారు. అన్న ఆ అందులో ఉన్న జడ్జెస్ కూడా మాకు, ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ కావడానికి ఎప్పుడన్నా ఏం వెహికల్ కావాలా మాకు, నేనే కాకుండా వెహికల్ కావాలంటే వెహికల్స్ పంపించడం, అన్న అట్లా వాళ్ళతో జడ్జీలతో కూడా లాగదైనం. లా అంటే ఏందనేది కూడా నాకు అర్థమైపోయింది. అర్థమైంది. ఆ. ఏ సెక్షన్ ఏంటి అనేది కూడా మా అడ్వకేట్ రోజు చెప్తుంటారు కదా. అట్లా కొంతమంది సుప్రీంకోర్టు ఇక్కడ దాకా కూడా వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు చాలా మంది. ఆ. అట్లా సంబంధాలు. తర్వాత నేను చదువుకున్న స్కూల్ మునుగోడులో కానీ కొంపల్లిలో కానీ అందరు ఆఫీసర్స్, అన్న కొంతమంది పీపీలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కువ అన్న అన్నాడు. నేను ఉస్మానియాలో వాళ్ళు పీజీ చేసేటప్పుడు ఎంతో అంత ఇచ్చానంట, నాకైతే జ్ఞాపకం లేదు. మీరు అంటే ఆ టైంలో ఇచ్చినంట 500,000 రూపాయలు 500 ఇచ్చిన, అదే పెద్ద గొప్ప కదా. ఆ సందర్భంలో ఆ టైంలో ఇచ్చినంట. వాళ్ళు అంటారు, వాళ్ళు జ్ఞాపకం చేస్తారన్నా నేను ఇవాళ సూపరింటెండెంట్ ఎక్సైజ్ లో ఉన్నా. మీరు ఇప్పుడు ఉండే నరసింహన్ ఏడు ఉండండి. ఇప్పుడు ఫేస్బుక్ వచ్చిన కాడ నుంచి వస్తుంది కదా. ఇక నేను అట్లా వాళ్ళతోటి ఉండే, వాళ్ళే ఇక బాస్ 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 అంటే ఏమ్మ బాస్ నేను అంటే కానీ ఎలాంటి క్రిమినల్ ప్రొసీజర్స్ లేదు, ఇట్లాంటిదాన్ని కూడా పోకపోయేది. మనం ఏదైనా ఉంటే 20 వర్గాలని సెట్ చేసేది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ లో కూడా అట్లానే ఉన్నారు పిల్లలు చాలా మంది, సిఐలు, ఏసీపీలు. ఇక మన క్లాస్మేట్స్ కూడా 2-3 ఏసీపీలు ఉన్నారు. దానితో సంబంధాలు ఏమన్నా ఉన్నా కూడా ఉంటారు కదా. అట్లా నడిపిస్తాం. ఇప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏ దగ్గర కూడా లీగల్ ఒపీనియన్ కావాలంటే నలుగురితో తీసుకుంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది మీకు అన్ని, నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు అన్ని డిపార్ట్మెంట్లలో సన్నిహితులు ఉన్నారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళను కాదనకుండా మీకు సహాయం ఏ జేబుదైతే అది చేసి పంపిస్తారు. బుద్ధి చేతులతో పంపాలి. ఈ రోజు దాకా లేదు అది. మరి ఒకటి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీ గ్రామంలో కానీ మీకు ఎవరికైనా ఇప్పుడు పాఠశాలలో స్కూల్ విద్యార్థులకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, షూస్ కానీ బుక్స్ కానీ, ప్లస్ మీ పక్కన ఊర్లో ఒక బోర్ వేయించారని తెలుసుకోవడం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అట్లా ఈ సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తా ఉన్నారు. అంటే ఇట్లా భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంగా ఏమన్నా అడుగు పెట్టాలనే ఆలోచన? అలాంటి ఆలోచన అయితే నాకు లేదు అన్న. నా వల్ల వృత్తి కల్పించిన వాళ్ళు పొలిటికల్ గా ఎదిగారు అనుకో, వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు. అతను ఏమైనా చేస్తుంటే బ్రదర్ అని నా దగ్గరకు వస్తే మాత్రం కాదనకుండా హెల్ప్ చేస్తా. నాకు పొలిటికల్ కి అందరు మానవులైనా, నాకేం పని చెప్పు. ఇప్పుడు డిపార్ట్మెంట్, పోలీసు, రెవెన్యూ ఏదైనా పని కావాలా, ఎవరిదో నాలో ఉంటే ఎవరిదో పని కావాలా, బ్రదర్ మా వాడు కుదే చూడమని చెప్తా. ఈవెన్ కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు, అన్ని ఉంటాయి, సొంత సంబంధాలు ఉన్నాయి, చెప్పుకోలేము కదా. ఏదైతే ఈ సప్లయర్స్, ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు కదా, మీ యొక్క ఆ పదవీ కాలంలో మీరు ఆ ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏ విధంగా తీర్చారు? మీరు ఆ తీసుకున్నటువంటి పదవికి న్యాయం చేశారా? ఇప్పుడు మాది సప్లయర్స్ అంటే ఇప్పుడు దాదాపు 108 మంది ఉంటాం బాడీలో. ఓకే, ఈ 108 మందిలో ఒక 50% వర్క్ చేస్తున్నారు, మిగతా 50% ఏం చేయట్లేదు వాళ్ళు. కొన్ని వెహికల్స్ కి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, నాది స్పెషల్ గా నార్త్ ఈస్ట్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్, అస్సాం, అక్కడ అటు సైడే ఉంటాయి, త్రిపుర, మిజోరం ఆ సైడ్ ఉంటాయి. నాకు పోటీ అనేది 2-3 ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. టోటల్ అదే చేస్తా. ఎవరన్నా ఇట్లానే హెల్ప్ చేయమని మా దాంట్లో అసోసియేషన్ పరంగా ఎవరన్నా చేస్తే మాత్రం కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేస్తాం. ఏముంటాయి దీంట్లో పెద్దగా, ఎప్పుడో ఈ ఫ్లైట్స్ ఇవ్వకపోవడం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఉంటారు. మాది లారీకి మేము చూసుకోవాలి, లారీ కమిషన్ మేము తీసుకుంటాం కాబట్టి అతని బాధలు ఉంటే మేమే చేయాలి. ఎప్పుడన్నా ఉంటే ఇట్లానే యాక్సిడెంట్లు అయితే డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేయడం, పెద్దగా అయితే లారీని ఆపితే లారీని పంపించడం. ఇప్పుడు అసోసియేషన్ నుంచి కూడా ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ తోటి అబ్సెన్సీలో మొత్తం మనమే చేస్తాం. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ అసోసియేషన్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్. ఇది 1977లో అలాట్మెంట్ అయిన బిల్డింగ్ ఇది. పితామహులు చాలా మంది దీన్ని చేసి ఇంత ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మొత్తం ఇంత ఒక సంపదన, దాదాపు ఇంత సంపదన పెట్టి పెట్టిపోయారు వాళ్ళు.
రీసెంట్గా ఏంటంటే మా మెంబర్స్ కూడా ఇందులో అన్న బయట ఉండే ఇంతకుముందు కిరాయికి మెంబర్స్ కూడా ఇవ్వచ్చు అని శ్రీనివాస్ బాబు అని ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఇప్పుడు సెకండ్ టైం ఆయనే, అతను వచ్చిన తర్వాత మన మెంబర్స్ కూడా ఇవ్వాలంటే పోటీ ఎక్కుంటే డ్రాలెస్, అలా మనకు ఒకటి అలాట్ అయింది. అది ఇది కూడా రెంటే, నామినల్ గా కాకుండా మామూలుగా రెంట్ అందరు ఇస్తే ఎంతకంటే అంతరే ఇచ్చేయాలి. రెండు ప్రాబ్లాలు ఉండాలి. ఏదైనా అంటే కొద్దిగా పర్మనెంట్ మనం ఉన్న రోజులు నడుస్తుంది. ఇది ఇక పర్మనెంట్ అనే ఈ సెటప్ చేసినాం. కిరాయికి లేకుండా అందరి ప్రకారంగా నడుస్తుంది. మొత్తం దాదాపు కింద కమర్షియల్ ఉంటుంది. టోటల్ గా మొత్తం కిరాయిలు వస్తాయి. ఒక మెయింటైన్ చేయడానికి ఒక బాబు ఉంటాడు. ఇక మా అందరికి ఎలాగ నడుస్తుంటది. ఎవరైనా ఇట్లనే చుట్టుపక్కల వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా మన దగ్గరికి వస్తారు. వస్తే చేసి పెడతాం. ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్ లో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఇప్పుడు 25 years అయిపోయింది. 25 years అయిపోయింది ఓనర్ గా. అన్నగారు, ప్రధానంగా ఇదైతే ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ లో గానీ ఏదైనా వస్తువులు లేట్ డెలివరీ అయినప్పుడు సమస్యలు వస్తా ఉంటే ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు? ట్రాన్స్పోర్ట్ కు మనకు అనుబంధం ఉంటది. ఈ నుంచి అస్సాం పోవాలంటే 15 days ఉంటది. మధ్యన బ్రేక్ అయితే 20 days పడుతుంది. సో ఒకసారి ఇవ్వరు, డబ్బులు కట్ చేస్తారు. మనం బేర్ చేయాలి. ఎవరికి బండి లారీ అతనికి లాస్ చేయకుండా చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ బుకింగ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి లాజిస్టిక్ లో, పర్మనెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళతోటి ఉంటది టైఅప్. కొన్ని మనం సొంతంగా మనం కూడా కాంట్రాక్ట్ చేస్తాం. సొంతంగా మనం కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. అంత మనమే చూసుకోవాలి. కొన్నిసార్లు పేమెంట్స్ లేట్ అవుతుంటాయి. ఎట్లనైనా ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్, అతనితో కొట్లాడలేము. కొట్లాడితే మళ్ళీ ఇవ్వడు కదా. సామరస్యంగానే ఉంటది. దీంట్లో మరీ ఎగ్గొట్టి పోతాడు తను తక్కువ. ఏదంటే లీగల్ ఇవ్వకుంటే. అన్నగారు, మీకు గతంలో మీరు కూడా ఈ లారీ ఓనర్లుగా మీకు ఒక 2-3 లారీలు ఉండే అనేటువంటిది మేము విన్నాము. అంటే మళ్ళీ లారీలను ఎందుకు తీసేశారు? ఒక 10-12 బళ్ళు ఉండే. ఈ వర్కర్స్ ప్రాబ్లం మనకు దొరకలేదు. నార్త్ ఈస్ట్ పోవాలంటే పోయేటోళ్ళు కాదు మన ఉండోళ్ళు. దాని గురించి బీహార్ వాళ్ళని, అస్సాం వాళ్ళని అలాంటి పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం బాగా అయింది. దాదాపు ఒక 20-25 lakhs ఆ టైం ఉన్నాయి. 2004లోనే పోయినాయి. ఇక అటువంటిప్పుడు లారీ పెట్టి పంపాలి. కానీ మనకే సొంత లారీ ఉంటే అంటారు చూసినావు, అది కావాలా ఇది కావాలంటే ఉన్నది పోయేది. అటువంటిప్పుడు లారీ తెలుగు పోట్లే. అది వర్కర్ ఉంటే, కరెక్ట్ గా వర్కర్ ఉంటే లారీ ఫీల్డ్ లో అందరికి బాగుంటది, నమ్మకం అట్లా. ఎందుకంటే లారీ తెర పోవట్లేదు. ప్రధానంగా ఈ ఫీల్డ్ లో ఏదైతే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లోకి వచ్చేటటువంటి యువతకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమి ఏదలుచుకున్నారు? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో నేర్చేది ఏం లేదు మా బిజినెస్ లో. ఓకే, ఒకటి పేరు, ఒకటి రెండే. కొత్తగా దీంట్లో ట్రాన్స్పోర్ట్ అనగానే ఏదో చదవాలి. తర్వాత ఇప్పుడు మొత్తం టోటల్ ఆన్లైన్ అయిపోయింది. లాజిస్టిక్ టోటల్ ఆన్లైన్. ఇప్పుడు రాగా మనది కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆఫ్టర్ 10 years తర్వాత మనం కూడా అందుకనే ఎంతో గొప్పగా ఇప్పుడు ఎట్లా మారుతున్నామో అట్లా కూడా ఇప్పుడు మనం కూడా అనుగుణంగా మారుకుంటున్నాం, మారుస్తూనే ఉన్నాం. నన్ను మెయిల్స్, లాజిస్టిక్ లో, ఎంట్రీలు, డిజిటల్ మార్కెటింగ్ లో వెళ్ళిపోయినాం మనం కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదేంటంటే మొత్తం MBA పిల్లలు స్టడీస్ ఉంటారు. ఈ దీంట్లో వచ్చి చేసేది ఏమి ఉండదు. 18,000-20,000 జీతాలకు తప్ప నేర్చుకోవాలా. ట్రక్స్ మాలాగా సప్లై చేయాలంటే కష్టం, అది రాదు కదా. బేస్ నుండి ఉండాలి. ఆ బేస్ కూడా మా బాస్లతోటి వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చింది. మా దగ్గర ఏమన్నా తయారైతే తను తక్కువ. ఇప్పుడు ఎట్లుందంటే యువత ఈ రోజు అయిపోవాలి, ఈ రోజు కోటేశ్వరం కావాలి. నరసింహగౌడ్ ఇన్నోవా కృష్ణలా తిరుగుతుండు, విల్లాలంటుండు. ఇంకో వాళ్ళ బాబు కార్లో తిరుగుతున్నాడు. నేనెందుకు కావద్దు? ఎట్లా నేను అంటే చెప్తాను, ఎట్లా అవుతావు రా బాబు, ఏ విధంగా అవుతావు? దానికి వెనక మీరు పడిన శ్రమ అది ఎంత తెలియదా? మీది ఒకటే కనిపిస్తుంది. వెనక జరిగిన పరిణామాలు, మీరు పడ్డ ఇబ్బందులు. కాళ్ళకు చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చావురా బాబు.
పూటకి ఏడ దొరుకుతుందో భోజనం ఏడ దొరుకుతుందో హాస్టల్ తిన్నాము. మరి అలా 10 మందికి పెట్టే సూచనలు వచ్చినావు. అవును. కానీ నువ్వేం నిన్నమన్నా వచ్చావు నా దగ్గర. మా ఊరే అన్న ఒకరు చేసేదాడు, అర్థమైందా? అతను పట్టుకొచ్చిన 14-16 years వర్క్ చేశాడు. కారు అతనికి ఏం తెలియదు. కారు నేర్పించాము, ఆఫీసు సెటప్ చూపెట్టాము, అన్ని నేర్పించాము. అతను దురుద్దేశం ఏంటంటే మా ఊరే, సొంత ఊరే. ఆ ఉద్దేశం ఏంటంటే నైట్ కోడిస్టన్ కావాలి. ఈ నెట్లో నీ బిల్డింగ్ ఎట్ట కట్టిండు, ఈ కార్ ఎట్టున్నాడు, ఈ కార్ నేను ఎప్పుడు కొనాలని తప్ప వాడికి వేరే లేదు. వాడు వచ్చే జీతంని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అన్ని చేసినాం. అతనికి టోటల్ ప్రైవేట్ చేసినాం. ఏం కావాలో అంతకన్నా ఎక్కువ ఇచ్చినాం. చిన్న చెప్తా చూడు, మా బాస్ దగ్గర ఆంధ్రోళ్ళ దగ్గర నేర్చుకున్నోడు చాలా, అందరు అనుకుంటారు కానీ చాలా గొప్పోడాడు. ఎంతైందో వాళ్ళు చెప్పిన దాన్ని సూచనగా పాటించాలా. 18 మెంబర్లలో ఒక ఇద్దరే ఆంధ్ర వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు. మా బాసు ఒక గుమస్తా మళ్ళా చేస్తున్నాడు చూసారా, అతను మా బాస్ అతని దగ్గర పని చేశాడంట. అతను మళ్ళీ మా బాస్ దగ్గర పని చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇటు సంగతి? ఆయన పేరు గండయ్య, చనిపోయాడు. ఏమండి గండయ్య, కొత్తగా నేను జాయిన్ అయినా. ఏం గండయ్య గారు ఇలా చేయాలా, ఏం చేయాలని అడిగేది. పోవా అంతే ఉంటది అనేది చూపెట్టకపోయేది నాకు. అదే ఇంకొక అతను ఉన్నాడు కర్ణాటక, మధు అని, అతను అన్ని చెప్పాడు. ఎక్కడికి పో, 20 రూపీస్ మిరుగుతాయి, 20 రూపీస్ జేబులో పెట్టుకో, మిగతా పైసలు ఇచ్చేసి ఆఫీస్ లో. అట్లా నాకు డైలీ వచ్చేది పైసలు 200 వచ్చేదంట. నమ్మవును, ఆ కాలంలో 91లో రోజుకు 200 వచ్చేది. 91 లో నాకు తాగుడు అలవాటు లేదు. వీళ్ళందరూ తాగేది. సాయంత్రం కాగానే ఒక భాగ్య వైన్స్ అని ఒకటి ఉండే చైతన్యపూరిలో, 24 hours ఉండేది. అందులో కూర్చోబెట్టేది 18 మంది. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయి. ఆ 200 ఉంటే నేనేం చేసేది, 100 రూపాయలు దాపెట్టుకునేది, 100 బయట పెట్టుకునేది. వాడు అనేది అప్పుడే 200 ఉంటే 100 తీసినావు దాపెట్టుకో, అట్లా ఉండాలి మంచిది అనేది. చూడు, అయితే మా బాస్ ఏం చేశాడంటే ఫర్ సండే, ఇది అందరూ తెలవాలి, ఇప్పుడున్న తెలంగాణలో కష్టపడి ఏం చేయాలనే వాళ్ళకి కూడా ఉదాహరణ ఇది. నేను ఎంత కష్టపడ్డాను అనేది. ఫర్ సండే వస్తాలకే ఎంతో అంతో ఇచ్చేది, నెలలో 2 సార్లు ఇచ్చేది. అది ఆయన వస్తుండు, బాస్ వస్తుండు అంటే ఆయన అంబాసిడర్. అప్పుడు మీకు సంతోషం అనిపించేది. 5499 ఇప్పుడు నా నెంబర్ ఉందా, 5499 నా మొబైల్ నెంబర్లు అవే టోటల్. మా బాస్ అంబాసిడర్ కార్ నెంబర్ 5499. సెంటిమెంట్ గా వాడుతున్నారు మీరు, అర్థమైందా? మా బాస్ వచ్చేది సూరపనేని మోహన్ రావు, వచ్చి కార్ దిగంగానే ఇవాళ ఇస్తాడు రా బాబు అనుకునేది. అందరిని పిలిచి నిలబెట్టేది, సమ్మటి నిలబెట్టి ఇరా అందరిని పిలిచి ఒకరికి 100, ఒకరికి 100, 150, 100, 150 ఇచ్చి నాకు 200 ఇచ్చేది. ఎందుకంటే నేను ఫట్ అనేది కొట్టక ఏ రోజు కూడా హాలిడే లేదు నాకు. మార్నింగ్ మళ్ళీ 8:30కి అందరం జాయిన్ అవుతాం కదా, 9కు బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళాలి కదా. బాస్ వచ్చేది, పూజ చేసేది, నిలబడేది, ఒక్కొక్కరిని పిలిచేది, అందరు ఇట్లా నిలిచేది. నిన్ను ఇచ్చిన పైసలు ఏం చేసింది చెప్పనేది. మళ్ళీ చూడు ఎంత లాజిక్ ఉందో దీంట్లో. ఇది అందరికి అర్థం కావాలా, మన మనస్తత్వం ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది. అందులో తెలంగాణ ఆంధ్ర డిఫరెంట్ చెప్తాను అన్న. ఫస్ట్ ఆంధ్ర పిలిచేది, ఏం చేసినావు 200 అనేది. సార్ 150 రూపాయలు మా అత్తకు పంపించా, 50 రూపాయలల్లా కొన్ని వస్తువులు తీసుకొని పోయి చేయండి. ఓకే చాలు. ఇంకొక తెలంగాణ పిలిచి ఏం చేసినావా సార్, 100 రూపాయలు మటన్ తీసుకున్నా, ఒక క్వార్టర్ తీసుకున్నా, 2 బిర్యానీలు తీసుకున్నా సార్ అనేది. ఎంతమంది ఉంటారా మీ ఇంట్లో అనేది? 6 ఉంటాం సార్ అనేది. అన్న తర్వాత ఇక నువ్వు అనేది నన్ను పిలిచింది. 200 ఏం చేసినావు అన్నాడు. సార్ 50 రూపాయలు మటన్ తీసుకున్నా సార్, రైస్ లేవు సార్ ఇంట్లో, ఒక 5 కేజీల రైస్ తీసుకున్నా సార్, ఇంకా 50 మిలిగినాయి సార్ మా దగ్గర అన్నాడు. అందరు పిలిచిన చూడరా, 5 కేజీల రైస్ తీసుకుంటా. అతను వాళ్ళ ఇంట్లో ఉన్నది భార్య, అతనే మటన్ తీసుకుంటా 1/2 కేజీ. ప్రశాంత్ గా తిన్నాడు. ఎవరన్నా దోస్తుని పిలిపించుకున్నాడు, మళ్ళీ అలా కూడా పెట్టిండు. ఈడు బిర్యానీలు తిన్నాడు. ఎంతమంది తింటారా బిర్యానీలు?
ఇటు 200 కథం పెట్టేసాడు. మన దగ్గర 50 మిలిగినాయి. ఇటు 50 అప్పు అడుగుతుండు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, ఇదేరా మీ దగ్గర ఉన్నది, ఇక్కడ నేర్చుకోరని చెప్పాడు. నాకు అది బాగా మైండ్ లో ఉండిపోయి అంటే రైస్ తీసుకోపోతే 10 రోజులు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పైసలన్నీ దాపెట్టుకుంటున్నా కదా నేను. వాడు ఏ రోజు రోజు కథం పెడుతున్నాడు కదా. మన వాళ్ళకు ఉన్నది వాళ్ళకి అదే, రేపటి గురించి వాళ్ళు ఆలోచించారు. అర్థమైందా? అది 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 కొంతవరకే ఉండాలి. కానీ అట్లా దెబ్బతిన్నారు. లాస్ట్ చనిపోతప్పుడు కూడా చావు కూడా డబ్బులు లేకుండా నేను ఇచ్చా. మళ్ళీ నా దగ్గర పని చేశాడు ఆఫీస్ పెట్టినప్పుడు. పెద్ద మనిషి ఉండాలని తీసుకొచ్చాడు, చావుకి ఇచ్చేసాడు రూలు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఇచ్చినప్పుడు. ఆ టైంలో నేను 30,000 ఇచ్చినంటే అర్థం చేసుకున్నాను. 30,000 ఇచ్చిన 98లో. ఇంకొక ట్రాన్స్పోర్టర్ చనిపోయాడు, 20,000 ఇచ్చా. 20,000 అంటే ఇలా 20 lakhs. అంతేనా చేసా వాళ్ళకు. నాకు దేవుడు ఇచ్చిండు 20,000. చాలా తీసుకో మీ చెయ్యి అలా ఉంది, పెట్టే చెయ్యి మీది. అప్పటి నుంచి అంతే. ఇప్పుడు సడన్లీ ఎవరైనా వచ్చి అనా అన్నాడు అనుకో, నా దగ్గర ఇప్పుడు ఆ బాబు చేస్తా పో బాబు అంతే. చేయాలి. దేవుడు మనకి ఇస్తాడు ఏదో ఒక విధంగా. నాకు వస్తాయి, అందులో 100 రూపాయలు వస్తాయి, 50 రూపాయలు వేయడం పెద్ద మొత్తానికి ఇచ్చి నేను రోడ్డు మీద పడడం కాదు. ఆ ధనం గుణం కూడా లేదు నా దగ్గర. అర్థమైందా? అట్లుంటే శివచక్రానికి నాకు తేడా లేదు కదా. నామపురం అని ఇక్కడ చైర్స్ ఇప్పించిన 10,000 పెట్టి, నామాపురం భీమనపల్లి ఆ ఏరియాలో ఒక మా ఊరే టీచర్, అతను ఇంకొకడ చేశాడు, అక్కడికి ఫోన్ చేశాడు. ఇంకా ఆర్వి అని ఒక టీచర్ ఉంటాడు, ఆర్ వెంకటేశ్వరరావు అని, తెలంగాణ యాస్టీస్ లో ఎక్సలెంట్ ఫోక్ పర్సన్ అతను. అతను చేస్తాడు ఎక్కడైనా స్కూల్స్లలో. అతను ఒక తెలుగు పండిట్, సారీ తెలుగు అంటున్నా, ఇది జువాలజీ కెమిస్ట్రీ వాళ్ళు చెప్పి ఆయన పంపించాను అనా అంటాడు, తీసుకో 10,000 అంట. ఆ 10,000 సంబంధించిన ఇస్తాడు. అలా హెచ్ఎం గారు కూడా వచ్చి ఒకేసారి అంటారు, రండి సార్ మీరు అంటాడు. రండి సార్ అంటే నేను ఒక నామపురం ఎక్కడ నాది ఎక్కడ, నామపురం ఉన్న వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టే కదా నేను పోతే. ఆ లోకల్ లీడర్స్ కూడా ఏమనుకుంటారు, మా ఊర్లో లేరా సార్, అట్లాంటిది వద్దు. ఫోకస్ అవసరం లేదు. పిల్లలకు చెప్పండి పలాని అతను పలాని ఇచ్చిండని చెప్పండి అంతే. ఇక ఆయన దగ్గర చేసుకొని ఫోటో దిగి సెల్ఫీలు పెట్టుకుని అసలు లేదు. అసలు నేను అసలు పెట్టాను, నేను కూడా పెట్టిన అసలు. అప్పుడు కూడా పోతా. నిన్న ఆయన ఉన్నాడు అంతే, నిన్న ఆయన ఉన్నాడు హనుమంతు, పాక హనుమంతు. అతను నాకు ఎవరో తెలియదు. రాజు అని ఉండే ఒక అతను పిల్లోడు మన దగ్గర ఉండే. అనాగడిగడ సంగతి అన్నా అంటే పసులకు పోయినా, పోయి చేసినాం, నివాళులు అర్పించేసి అటు నుంచి అటు వెళ్ళిపోయినా నేను. ఇక అక్కడికి వచ్చి నాకు తెలుసు అట్లా ఇట్లా అని చెప్పడం కూడా మనకు అవసరం లేదు. నిజంగా కూడా తెలుసు అని చెప్పినాడు. అంత హౌలాగాడు ఇంకోటి లేడు తెలుసా. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఇంటర్మీడియట్, మాకంటే సీనియర్ అతను. అప్పుడు మేము 5th, 6th అనుకుంటా అతను వెళ్ళిపోయినప్పుడు. పోవడమే కదా అతను. నా దగ్గర అదే ఊరోళ్ళు 9 మంది ఉంటారు నక్సల్స్, లొంగిపోయిన వాళ్ళు. పల్లెరావు కుమార్ మీద రాశాడు ఒక అతను. ఎందుకంటే పల్లెరావు కుమార్ చెప్పాడంట, నేనే పంపించా శవాన్ని తీసుకొచ్చా, నేను అది నేనే చేసేసా మొత్తం టోటల్ గా అని చెప్పాడంట. అలా ఆయన జర్నలిస్టే, రాసిన ఆయన కూడా ఒక పత్రిక ఉంది అతనికి. ఆ పత్రిక రాశాడు అతను. నిన్న చూసా నేను, ఎందుకో నల్గొండ పోతుంటే చూసా. ఇది నిజం ఎంత అబద్ధం ఎంత నరసన, దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయండి, విశ్లేషణ చేయండి. నిజంగా కూడా మాకు ఆయన ఎవరో తెలియదు రా భయ్. నా సమకాలికుడే ఈ బ్రదర్ కూడా, మా రవికుమార్ నా బ్రదరే, సమకాలికుడే. మరి ఆయనకి ఎక్కడ తెలుస్తుందో నాకు తెలియదురా బాబు. మరి తెలుసన్నంత వరకు, మరి తెలియనన్నంత వరకు ఏజ్ లో పెద్దోడు ఇప్పుడు రాసినోడు, మాకంటే పెద్దోడు, మా నియోజకవర్గమే రాసినోడు. మరి అతను నిజాలు అతనికి తెలియాలి, అంతే కదా. ఇప్పుడు నన్ను ఎట్లా అడుగుతాను? నేను తెలుసని చెప్పాను, తెలియనని చెప్పాను. పల్లె రవికుమార్ గారు తెలుసా తెలియదా, కేసీఆర్ గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను అనుకో, ఇవన్నీ ఆయన దాంట్లో వేసుకోవాలిగా. చూపించు. ఆ ఊర్లో నేనే పంపించాను, శవాన్ని తెప్పించాను కదా, అది నిజమైతే గొప్పే, అంతే కదా. దానంత సంతోషపడదు ఫస్ట్ నేనే. ఇక అది నెగిటివ్ అంటే తర్వాత మరి నేనే మాట్లాడలేనని చెప్పాను. చాలాసేపు, 1 గంట సేపు డిస్కస్ చేసింది. నేను పల్లె రవికుమార్ని డిగ్రీ చేయడానికి నాకు లేదు, ఎందుకంటే నా క్లాస్మేట్, నా బ్రదరు, అర్థమైందా. అతను దూషిస్తా నాకేం, అతను నన్ను కావాలని నన్ను అడుగుతున్నాడు అవతల వ్యక్తి. ఆయన జర్నలిస్టే,
అన్న. అన్న ఇది ఎంతవరకు సమంజసం అన్నాడు. అది నువ్వు రాసిన అడగాలి. ఇంతకుముందు అట్లనే అబద్ధాలు రాశాడు అతని మీద, అతనే అన్న. ఇప్పుడు అతనికి ఇతనికి ఎక్కడ చెడిందో నాకు తెలియదు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.